ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి స్టూడెంట్స్కి వాల్యుబుల్గా స్టడీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒక 5 పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి డిగ్రీ వాళ్ళకైనా కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఖచ్చితంగా 10th వాళ్ళకు ఉంటాయి, అదేవిధంగా ఇంటర్ వాళ్ళకు కూడా ఉంటాయి మేబీ. సో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక 5 పాయింట్స్ స్టడీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇవి కాన్సన్ట్రేటెడ్గా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ స్టడీస్లో మీకు ఖచ్చితంగా ఎఫెక్టివ్గా మార్క్స్ వచ్చే విధంగా అయితే ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్గా నేను చెప్పిన 5 పాయింట్లు కూడా శ్రద్ధగా విని పాటించినట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి, మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో 5 పాయింట్స్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాను, కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో అంతకని ఈ 5 పాయింట్స్ చెప్పే ముందు చిన్న గ్లిమ్స్ లాగా మీకు విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకండి. స్టడీస్ ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేటెడ్గా మీరు టాపిక్ వైజ్ చదువుకుంటే, సమరీ విధంగా లేదనుకుంటే పాయింట్స్ విధంగా మీరు చదువుకున్నట్లయితే మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఈజీగా అర్థమయ్యే విధంగా, గుర్తు పెట్టుకునే విధంగా మీరు చదువుకున్నట్లయితే డెఫినెట్గా మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. దాంతోపాటు ఎగ్జామ్లో కూడా ఈజీగా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే గుర్తు వస్తుందో క్వశ్చన్ చూడగానే టకటక పాయింట్స్ రాస్తారు. టకటక నీట్ హ్యాండ్ రైటింగ్తో మీకు గుర్తొచ్చిన పాయింట్స్ రాయండి, నీట్గా రాయండి. ఇంకేదైనా ఎడిషనల్గా మీకు థాట్ రావట్లేదు అనుకుంటే రిలేటెడ్గానే కంటెంట్ మీరు ఓన్గా క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే మీ మైండ్ అనేది థింకింగ్ మైండ్తో పాటు లాజికల్ బ్రెయిన్ కాబట్టి ఈ రెండు యూజ్ చేసుకునైనా మీరు క్రియేటివ్తో రాయొచ్చు. ఎంతో కొంత మ్యాటర్ అయితే మీరు ఓన్గా రాయొచ్చు. సో రాసి అయినా మీరు 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా సరే, ఏ లెవెల్ ఆఫ్ స్టడీస్ అయినా సరే మీరు ఈ ఫాలో అవుతే కనుక డెఫినెట్గా మీరు మార్క్స్ని అయితే గెయిన్ చేసుకోగలరు. ఎవరి దగ్గర కాపీ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని ఈజీగా రాసుకోండి. చెప్తున్నాను, టైం లేదు కదా, అదేవిధంగా టైం ఉంది కదా అని చెప్పేసి, టైం ఉందని చెప్పేసి ఇప్పటి నుంచే ఏదో ఫాస్ట్గా చదవద్దు. స్లోగా పార్ట్ వైజ్ నెమ్మదిగా టైం వైజ్గా చదువుకోండి. టైం లేదు కన్నప్పుడు కంగారుగా చదవద్దు, స్లోగానే చదవండి. ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఆ ఎగ్జామ్లో వచ్చేవి, కరెక్ట్గా మార్క్స్ మనకి దిగిపోయేవి ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకునే విధంగా ఉండేటట్టు మీకు ఈ చదువుకునేటప్పుడు ఈ ఆస్పెక్ట్లో మీకు ఏంటంటే ఒకటి గుర్తుండిపోవాలి, ఒకటి నాలెడ్జ్ రావాలి. ఈ రెండు మీకు చేసినప్పుడే టైం వైజ్గా మీకైతే కరెక్ట్గా ఎగ్జామినేషన్లో కంగారు లేకుండా, గడిబిడి లేకుండా ఎగ్జామ్ అయితే రాసి వచ్చేయగలరు. తర్వాత మీకు మార్క్స్ అనేవి అక్కడే మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో అది ఇప్పుడు పాయింట్స్ వైజ్ అయితే చూద్దాం. స్టడీ టిప్స్ అండ్ ట్రిక్స్లో 5 పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి క్రియేట్ ఏ ఫోకస్డ్ స్టడీ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు కూడా మన చదువుకునే ప్రదేశం అనేది, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది ఫోకస్డ్గా, స్టడీగా, ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలి. సౌండీగా ఉండకూడదు. క్వైట్ ప్లేస్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా చుట్టుపక్కల శబ్దం లేకుండా నీట్గా, ప్రశాంతంగా, హాయిగా ఉండే విధంగా చూసుకోండి. ఇంకా అందులోనే మనకి మెయిన్గా ఏంటంటే ఫోన్స్ యూజ్ చేయొద్దు, ఇయర్ ఫోన్స్ యూజ్ చేయొద్దు, హెడ్ ఫోన్స్ యూజ్ చేయొద్దు. అసలు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీరు వాడద్దు. కాన్సన్ట్రేటెడ్గా పుస్తకం, మెటీరియల్, ప్రాక్టీస్ నోట్స్, రఫ్ నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఇవి తప్ప ఇంకేం పెట్టుకోవద్దు. ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా మీరు మంచిగా వెంటిలేషన్ వచ్చే విధంగా పెట్టుకొని చక్కగా చదువుకోండి ప్రశాంతంగా. సోషల్ మీడియా జోలికి అయితే పొరపాటును కూడా వెళ్ళొద్దు. మీరు ఎప్పుడు చదువుకున్నా సరే మీ కాన్సన్ట్రేషన్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండండి. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడూ కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి, కానీ ఎప్పుడూ కూడా డిక్రీజ్ అవుతూ ఉండకూడదు. అదేవిధంగా ఎంగేజ్మెంట్, స్టడీస్లో మీ ఎంగేజ్మెంట్ అనేది, ఆ కాన్సన్ట్రేషన్ అనేది, ఆ మైండ్ లోపల ఏవైతే మీకు ఆ రకరకాలుగా తిరుగుతూ ఉంటుందో దాన్ని మొత్తం కూడా మీరు ఎంగేజ్ చేయండి. పుస్తకాల్లో నేను అదే చదవాలి, దాని మీదనే పట్టుబెట్టాను, దాని మీదే ఫోకస్డ్గా ఉన్నానని దాన్ని ఎంగేజ్ చేయండి. దాన్ని ఫోకస్ అయ్యే విధంగా దాన్ని ట్రైన్ చేయండి. ట్రైన్ చేసి కంప్లీట్గా మీరు ఎటువంటి డైవర్షన్స్ తీసుకోకుండా కాన్సన్ట్రేటెడ్గా ఈ రెండు కనుక కాన్సన్ట్రేషన్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే స్టడీస్ పట్ల డెఫినెట్గా చదువుకున్నది ఫోకస్డ్గా మీ మైండ్లోకి వెళ్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఎగ్జామ్లో కూడా రాయగలరు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ర్యాండమ్గా గుర్తుంటే కనుక చెప్పేయగలరు కూడా ఎక్కడైనా సరే.
సో అలా మీరు ట్రైన్ అవ్వండి. ఏదైనా సరే, మీరు సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా, ఇంగ్లీష్ అయినా, ఇంకేదైనా సరే కాన్సన్ట్రేటెడ్గా చదువుకున్నట్లయితే, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో చదువుకున్నట్లయితే డెఫరెంట్గా మీరు చదువుకున్నది బుర్రలో ఉంటుంది, చదువుకున్నది ఎగ్జామ్లో రాయగలరు, చదువుకున్నది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి పుస్తకం చదువుకోవాలి, ప్రతిదీ చదువుకోవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దానివల్లే మనకి స్కిల్స్ కానీ, ఎబిలిటీస్ కానీ, ఒక స్ట్రెంగ్త్ కానీ, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ మనకి ఏర్పడుతుంది. మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటమే కాదు, ఆ నాలెడ్జ్ని మన ఫ్యూచర్లో జాబ్స్లో కానీ, బిజినెస్ పెట్టే వాళ్ళలో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగే యాక్షన్ మూమెంట్ ఉంటుంది కదా, దానికి ఇవే మనకి బేసిక్స్, ఇవే మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవే. సో వీటి వల్ల మనకి ఖచ్చితంగా ఎంతో కొంత రేపు ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. సో అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కష్టపడి కాన్సన్ట్రేటెడ్గా చదువుకోండి, ఫోకస్డ్గా చదువుకోండి, మార్క్స్ అయితే తెచ్చుకోండి, రేపు ఫ్యూచర్లో కూడా సక్సెస్ అవ్వండి. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి యూజ్ యాక్టివ్ లెర్నింగ్. ఎప్పుడు కూడా యాక్టివ్ లెర్నింగ్ అనేది ఉపయోగించుకుంటూ ఉండండి, ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండండి యాక్టివ్గా. దాంతోపాటు స్పేస్డ్ రిపిటేషన్, ఎప్పుడు కూడా మనకి రిపిటేషన్ అండ్ నథింగ్ బట్ ఎప్పుడు కూడా మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా టైం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి నెమరు వేసుకుంటూ ఉండాలి. అనవసరమైన విషయాలు కాకుండా మనం పుస్తకంలో చదివినవన్నీ కూడా ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటాయి, అవి మనం రివైజ్ చేసుకుంటూ పుస్తకం పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్. ఎప్పుడు కూడా టెస్ట్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనం వర్క్ అంటే యాక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూనే, అది మ్యాథ్స్ అయినా సరే, సైన్స్ అయినా సరే, సోషల్ అయినా సరే, ఇంక ఏదైనా సరే మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రాక్టీస్ అనేది మరవకూడదు. చేతికి ఎప్పుడు పెన్ ఉండాలి, పెన్ ఎప్పుడు రాస్తూనే ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఏదోటి గుర్తొస్తుంది, ఏదోటి రాస్తూ ఉంటాం. రాయటం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, అక్షరాలు మర్చిపోము, స్పెల్లింగ్స్ మర్చిపోము, వర్డ్స్ మర్చిపోము, ప్రతిదీ కూడా ప్రొనౌన్సియేషన్ కూడా వచ్చేస్తుంది మనకు కరెక్ట్గా. నాకు కూడా అప్పుడప్పుడు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, కానీ మేము కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. నేను ఇంకా బాగా చేస్తుంటే డెఫినెట్గా కరెక్ట్గా మనకి నత్తి లేకుండా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ అనేది కానీ, రైటింగ్ కానీ ఎక్సలెంట్గా వస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడు కూడా అదర్స్కి మీ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ కాన్సెప్ట్స్ ఏవైతే పుస్తకాల్లో చదువుకున్నారో, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంకేదైనా సరే, సోషల్ కానీ, అది అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈజీగా అర్థమయ్యే విధంగా. అవసరమైతే బోర్డు మీద ఒక వైట్ బోర్డు మీరు కొనుక్కొని ఇంట్లో ఆ బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చదువుకున్నది అర్థమవుతుంది, చదువుకున్నది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే మీరు రేపు ఫ్యూచర్లో జాబ్స్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఏదైనా చెప్పగలరు, ఏదైనా దుమ్ము దులిపేయగలరు అనమాట. సో అది స్టూడెంట్స్కి ఏంటంటే బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటంటే నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. దానివల్ల మనకే సెల్ఫ్గా స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అర్థమైందా? క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్. లైక్ ఎలా అంటే మీకు రీకాల్ ప్రీవియస్ టెస్ట్. ఎప్పుడు కూడా రీకాల్ చేసుకుంటూ ఉండండి. ప్రీవియస్ టెస్ట్లో మనం ఏం చేస్తాం, ఏం క్వశ్చన్ పెట్టాం, ఏం ఆన్సర్ పెట్టాం, ఏం క్వశ్చన్ వచ్చింది, ఏం ఆన్సర్ పెట్టాం, ఆ ఆన్సర్ కరెక్టా కాదా, ఆ క్వశ్చన్ అసలు ఏంటి, గూగుల్ చేద్దాం, లేదనుకుంటే పుస్తకంలో చూద్దాం. ఇవన్నీ కూడా రీకాల్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా రిటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోండి. రిటెన్షన్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు చదువుకున్న దాని పట్ల కానీ, నేర్చుకున్న దాని పట్ల కానీ, నాలెడ్జ్ ఆస్పెక్ట్లో కానీ, స్కిల్స్ పట్ల కానీ మీకు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడున్నా సరే దున్నేయగలరు అనమాట. సో అలా మీరు ప్రతి ఆస్పెక్ట్లో కూడా మీరు నాలెడ్జ్ని అయితే, ఎడ్యుకేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండండి. దానివల్ల మీకు ప్యాసివ్ రీడింగ్ కన్నా యాక్టివ్ రీడింగ్ అనేది డెఫినెట్గా మీ లైఫ్లో ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి షెడ్యూల్ యువర్ స్టడీ టైం. ఎప్పుడూ కూడా మన స్టడీ టైం అనేది షెడ్యూల్ చేసుకుంటూనే ఉండాలి. ఒక టైం టేబుల్ పెట్టుకున్నామంటే, ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే దానికి తగ్గట్టుగా మనం ఫాలో అవుతేనే, అది నెరవేరితేనే మనం సక్సెస్ అవుతాం. లేదనుకుంటే అవ్వలేం. అవునా కదా? ఇప్పుడు ఈరోజు ఒక 10 పనులు అనుకున్నాం అనుకోండి, ఒకటి నేను నా లైఫ్లో చెప్పేది మామూలు చెప్తున్నాను. సరుకులు తేవాలి, ఇంట్లో పనులు చూడాలి, లేదనుకుంటే నేను చదువుకోవాల్సింది చదువుకోవాలి, నేను రాయాల్సింది రాయాలి, హోంవర్క్ చేయాల్సింది చేయాలి,
ఇంకేదైనా పనులు బయట ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, ఇంకేదైనా వర్క్స్ ఉన్నాయా, ఇంకేదైనా కొనాలా, లేదంటే ఇంకేదైనా బడ్జెట్ సంబంధించి చూసుకోవాలా, ఇంట్లో నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత ఖర్చు పెట్టలేదు, ఎంత మిగిలింది, ఎంత వేస్ట్ అయింది, ఇవన్నీ కూడా మనం రాసుకోవాలి. అదేవిధంగా నేను ఏం నేర్చుకున్నాను, నా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, నా ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు, ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన సర్టిఫికేట్స్ ఏంటి, మన సర్టిఫికేట్స్ ఎక్కడ పెట్టాము, మన పుస్తకాలు ఎక్కడ పెట్టాము, మన పేపర్స్, పెన్స్, రఫ్ నోట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, అందులో ఏమున్నాయి, అసలు ఏం రాసాం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా షెడ్యూల్ చేసుకున్నట్లయితే నా లైఫ్లో ఏవైతే జరిగినాయో ఇవన్నీ కూడా నేను షెడ్యూల్ చేసుకున్నాను కాబట్టి కరెక్ట్గా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా చేసేసాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. దానివల్ల ఏమవుతుందంటే నాకు టైం సేవ్ అవుతుంది, దాంతోపాటు ఇంకేదైనా నేర్చుకోవాలన్నా లేదంటే ఒకవేళ నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, సోషల్ మీడియా యూజ్ చేసుకోవచ్చు. అది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, లేదనుకుంటే వీడియోస్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ స్టడీ షెడ్యూల్ని ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం ఏంటో తెలుస్తుంది, ప్రాపర్గా ఏ టైంకి ఏం చేయాలో తెలుస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటారు మీరు. ఏ పనికైనా సరే పర్ఫెక్ట్గా నేను పర్ఫెక్షనిస్ట్ అని చెప్పుకునే అవకాశం అయితే ఉంది. దీనివల్ల డిలే అవటం వల్ల ఏమవుతుందంటే పని లేట్ అయిపోద్ది, వర్క్ లేట్ అయిపోద్ది, ఇంకెవరైనా తిట్టాల్సి వస్తుంది, లేదంటే మనం కోపడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే డెఫినెట్గా మనం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, షెడ్యూలింగ్ అనేది ఉండాలి. ఇందులో మనకి బేసికల్గా ఏంటంటే కన్సిస్టెంట్ షెడ్యూల్ స్టడీ టైం అనేది పెట్టుకోవాలి. మనం ఆ స్టడీ టైం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా టైం కరెక్ట్గా మనం చదువుకుంటూనే ఉండాలి. మనం ఒక నెల రోజులు చదువుకోవాలని పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ వచ్చేది ఎగ్జాము, ఈ మంత్లో ఫుల్గా స్టడీ టైం పెట్టేసుకోండి. ఈ పొద్దున ఇది చదవాలి, సాయంత్రం ఇది చదవాలి, మధ్యాహ్నం ఇది చదవాలి, కరెక్ట్గా ప్రతిరోజు ఇదే పెట్టుకుని టైం ప్యాటర్ను. ఎగ్జామ్కి వచ్చేసరికి మీరు కరెక్ట్గా మీరు మార్క్స్ అనేవి గెయిన్ చేయకపోతే అడగండి, ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. సో అలా మీరు కన్సిస్టెన్సీ అనేది స్టడీ టైంలో పెట్టుకోవాలి. సెషన్స్ కానీ లేకుంటే సెక్షన్స్ కానీ చాలా పర్ఫెక్ట్ వైస్తో చదువుకోండి. ఎందుకంటే మనకి ఏదో పుస్తకాలన్నీ కూడా ఒక 40 పేజీలు, ఒక 30 పేజీలు, లేదంటే 20 పేజీలు ఉన్నాయనుకోండి ఓ చాప్టర్ సంబంధించింది, అది పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, దాన్ని మీరు పాయింట్అవుట్ చేసుకోవచ్చు. మీకు తగ్గట్టుగా పాయింట్స్, మీకు తగ్గట్టుగా సమరీ కానీ చేసుకున్నట్లయితే షార్ట్ ఫామ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ అర్థమవుతుందో పాటు మీరు ఎగ్జామ్లో కూడా ఈజీగా కీ పాయింట్స్ అనేవి రాసి, మెయిన్ మ్యాటర్ రాసి, కరెక్ట్గా కన్క్లూజన్ రాసి పెట్టేశారనుకోండి, 10/10 మీకు ఎందుకు రావు మార్క్స్. అలాగా మీరు సెషన్స్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదువుకోండి. టైంకి ఏమి లోటు లేదు, దాంతోపాటు మీ నాలెడ్జ్కి ఏం లోటు లేదు. టైం మీరు కరెక్ట్గా ఎగ్జామ్ నేర్చుకున్నట్టే కన్ఫామ్గా మీరు ఎగ్జామ్స్ అయితే పాస్ అవ్వే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏమైతే మీరు సెక్షన్ వైజ్ చదువుతున్నారో సెక్షన్ వైజే చదువుకోండి. అన్నీ ఒకేసారి చదివానుకొని ఎప్పుడు కూడా అనుకోవద్దు. దానివల్ల మీకు ఏమవుతుంది, మిక్స్డ్ సబ్జెక్ట్ వైజ్ అయిపోతుంది. దానివల్ల మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఏం రాయాలో కూడా, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో కూడా తెలియదు. సో పర్ఫెక్ట్గా టైం లైన్ పెట్టుకుని, స్టడీ టేబుల్ పెట్టుకుని, స్టడీ టైం టేబుల్ పెట్టుకొని దీనికి తగ్గట్టుగా దాన్ని రాసినట్లయితే డెఫినెట్గా మీకు మార్క్స్ అయితే వస్తాయి. 4వ పాయింట్ వచ్చేసరికి టేక్ రెగ్యులర్ బ్రేక్స్ అనేవి కూడా ఎప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు తెల్లారిలో ఆడలేం కదా, 24 గంటలు ఆడలేం కదా, అదేవిధంగా తెల్లాళ్ళు చదవలేం కదా, 24 గంటలు చదువుకోలేం కదా. సో అందుకని చెప్పేసి టైం పెట్టుకోండి, ఇంత టైం పెట్టుకొని బ్రేక్ తీసుకోండి, ఇంత టైం పెట్టుకొని బ్రేక్ తీసుకోండి. మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 11 వరకు 12 వరకు పెట్టుకోండి. ఆ టైం వరకు చదువుకోండి, తర్వాత బ్రేక్ తీసుకోండి, లంచ్ బ్రేక్, తర్వాత ఫుల్గా ఈవినింగ్ వరకు చదువుకోండి, తర్వాత బ్రేక్ తీసుకోండి, తర్వాత ఫుల్గా చదువుకోండి, తర్వాత బ్రేక్ తీసుకోండి, తర్వాత మీ ఇష్టం, పడుకుంటారో కొంచెం చదువుకుంటారో అది మీకు ఇష్టం. ఇలా టైం ఫ్రేమ్ అనేది కరెక్ట్గా షెడ్యూల్ చేసుకొని బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, మీ బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవటం వల్ల ఏంటంటే ఇంకొంచెం మీ బ్రెయిన్ అనేది ఎఫిషియన్సీతో, ఫోకస్తో పనిచేయాలని చెప్పేసి ట్రైన్ చేస్తుంది. సో బ్రెయిన్ కోసమైనా సరే మనం, అదేవిధంగా మెంటల్ హెల్త్ గురించి అయినా సరే మనం ఆలోచించి కొంచెం బ్రేక్ తీసుకున్నట్లయితే ఆ నాలెడ్జ్ మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అదేవిధంగా ఫోకస్డ్గా మనం నేర్చుకునేది పర్మనెంట్గా గుర్తుండే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఈజ్తో రాయగలిగే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో అందుకు బ్రేక్స్ కూడా తీసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. అది
ఇంకా 24 గంటలు ఏకదాటిగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. చదువైనా సరే, స్పోర్ట్స్ అయినా సరే, షెడ్యూల్ టైం పెట్టుకుంటే సరిపోతుంది. 5వ పాయింట్ వచ్చేసరికి ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. ఎప్పుడూ కూడా మీరు మీ సెల్ఫ్ కేర్ అనేది ప్రయారిటీ అనేది ఇవ్వాలి. మీ బాడీకి అయినా సరే, మీ మెంటల్ హెల్త్కి అయినా సరే ప్రయారిటీ అనేది మీకు మీరే ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీ టాప్ టు బాటమ్, మీ బాడీలో ఎక్స్టర్నల్గా టాప్ టు బాటమ్ మీరే చూసుకోవాలి, ఇంటర్నల్గా కూడా టాప్ టు బాటమ్ మీరే చూసుకోవాలి. మీ డైట్ కానీ, మీ హెల్త్ ఇష్యూస్ కానీ, మీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కానీ ఏవైనా సరే ఇష్యూస్ ఏవైనా సరే దాన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెల్దీగా టాక్సిక్ వేలో కాకుండా డీటాక్సిక్ వేలో పెట్టుకున్నట్లయితే, మంచి హెల్తీగా పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీ బాడీ కానీ ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ టాప్ టు బాటమ్ బాగుండే అవకాశం అయితే ఉంటుంది. సో అర్థమవుతుందా? బాడీ విషయంలో మనం తీసుకోవాల్సినవి ఏంటంటే మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, గుడ్ అండ్ హెల్తీ ఫుడ్ ఇంటేక్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్కి మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో అర్థమవుతుందని చెప్పింది. దీనివల్ల మన బ్రెయిన్కి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా గుర్తుంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా హైపర్ యాక్టివ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఏ క్వశ్చన్కైనా టక్ మన ఆన్సర్ చెప్పేయగలం. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ టక్ మన ఆన్సర్ రాసేయగలిగే కెపాసిటీ మన బ్రెయిన్కి అనేది వస్తుంది. సో దీనివల్ల ఏదో ఒకటి మనం నేర్చుకోవాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి మనం కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అంటే యాక్షన్ మూమెంట్స్ ఉంటే అదేవిధంగా నాలెడ్జ్ అనేది ఇంకా గెయిన్ చేసుకోవాలి అనే థాట్స్ అయితే మీకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా తనకు తాను సెల్ఫ్ కేర్ అనేది చూసుకున్నట్లయితే, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీ బాడీ అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరు బాడీ చేతిలో ఉండరు, మీరు మైండ్ బ్రెయిన్ చుట్టూ ఉండరు. మీరేం చెప్తే అదే చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి మీకు తెలిసిందే. ఒక 10 నిమిషాలు రీల్స్ చూద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళు గంట సేపు చూస్తారు, అవునా కదా? అదేవిధంగా ఏదైనా వర్క్ చేద్దాంలే అంటే బాడీ ఫిజికల్ వర్క్ ఏదైనా చేద్దాంలే, పోనీ గేమ్స్ ఆడదాంలే అనుకొని ఒక టైం అనుకొని ఈ లోపల ఏదైనా సోషల్ మీడియా కానీ లేదనుకుంటే మిగతా పనులు ఉంటే ఆ పని మర్చిపోతాం, దానికి వెళ్ళలేము. సో ఇలా ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ అనేది మనకి కరెక్ట్గా పనిచేయదు. సో దానివల్ల ఏమవుతుందంటే అనుకున్న పని అయితే మనం రీచ్ అవ్వలేం, అనుకున్న దానికి సక్సెస్ అవ్వలేం. అదేవిధంగా చదువులో అయినా సరే మనకి మనం కరెక్ట్గా సెల్ఫ్ కేర్ తీసుకున్నట్లయితే మన బ్రెయిన్ అనేది చదువుకునే దాంట్లో కానీ, నేర్చుకునే దాంట్లో కానీ, ఎగ్జామ్స్ రాయటంలో కానీ, ఎగ్జామ్స్ కరెక్ట్గా ఏ డేట్ వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి, సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, ఏ లొకేషన్లో వస్తుంది, ఇవన్నీ కరెక్ట్గా ప్రిపరేషన్ అనేది మనం చేసుకున్నట్లయితే మైండ్లో డిటో మనం చేయగలం, డిటో మనం దింపగలం, డిటో మనం ఏదైనా మనం ఈ భూమిని శాసించగలం. అది అలాగా మనకి సెల్ఫ్ కేర్ కానీ, సెల్ఫ్ ప్రయారిటీ కానీ, అదేవిధంగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్స్ కనుక ఉన్నట్లయితే అన్ని విధాలుగా కూడా మనం నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఏదైనా చేయగలం. మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు. సో అర్థమైంది కదా మీకు? చెప్పింది మీకు ఏం లేదు. 5 పాయింట్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా కాన్సన్ట్రేటెడ్గా మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్లో కానీ, మీ ఎగ్జామ్స్లో కానీ డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అది స్టూడెంట్స్, సో అది ఫ్రెండ్స్, ఈ కంప్లీట్గా స్టడీ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ మీరు కరెక్ట్గా నేను చెప్పిన ఫాలో అయితే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, మీరు ఎగ్జామినేషన్లోనే కాదు లైఫ్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏం లేదు, ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా మీ వర్క్ పట్ల, మీ ఎగ్జామ్ పట్ల పట్టు పెట్టండి. ఇంక ఏమి అదర్ నావిగేషన్స్ వద్దు, అదర్ ఆలోచనలు వద్దు, దాని మీదే ఫోకస్డ్గా పనిచేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే, ఇంకంతమించి ఇంక పెద్దగా ఏం చెప్పక్కర్లేదు, సింపుల్గా ఇంతే. ఇది చెప్పింది ఫాలో అయితే కనుక, ఫోకస్డ్గా పని చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ అయితే అవుతారు. తర్వాత మీ ఇష్టం, ఇంకా మీరు ఏదైనా చేసుకోవచ్చు, అది అలా ఉంటుంది అనమాట. సక్సెస్ అయిన తర్వాత మీకు మీ మాట చెల్లొద్దు కదా ఎక్కడైనా సరే. సో అది దానికోసమైనా సరే మీరు కష్టపడండి. తర్వాత మీరు ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత, లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత, జాబ్ వచ్చినా కానీ, బిజినెస్లో సక్సెస్ అయినా కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే తీసుకోండి, తల్లిదండ్రులు హ్యాపీనెస్ చేయండి. అర్థమైందా? ఇంకా అందరం చెప్పేది ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.